ఓహ్! వేదంలో యోగం యొక్క ప్రాశస్త్యం. వాస్తవంగా వేదము అన్ని సత్య గ్రంథాలలో మొదటిది. ఈశ్వరుడు ప్రసాదించిన గొప్ప వరం వేదం. అటువంటి ఆ వేదం లోపాట ఈశ్వరుడు తనను ఏ విధంగా ప్రాప్తించాలో ఆ విషయాలను గూడా స్పష్టం చేశారు. దాన్ని యోగం అంటాం మనం. ఈ విశ్వంలో అన్నింటికన్నా మహత్వపూర్ణమైన, శ్రేష్టమైన, పూజనీయమైన, జన్మ సార్థకం కర్మ ఏదైనా ఉంటే అది యోగం ఉన్నది. యోగం కన్నా మహత్వపూర్ణమైన కర్మ వేరొకటి లేదు. ఎందుకనగా ఏ శ్రేష్ట కర్మ ద్వారా పరమాత్మనే ప్రాప్తిస్తాడో దానికన్నా వేరేది ఏ విధంగా గొప్పది కాగలుగుతుంది. ఈ మానవ జన్మకు ఇది ఎంత గొప్ప అవకాశం. దీనికన్నా మేలైనది వేరొకటి కాజాలదు. అందుకే మహర్షులందరూ యోగ బాటని నడిచి జన్మను సార్థకం చేసుకొని యోగం యొక్క మహత్వమును అన్ని గ్రంథాలలో వ్రాశారు. వేదాలలో, ఉపనిషత్తులలో, దర్శనాలలో, రామాయణ మహాభారత ఇతిహాస గ్రంథాలలో, చరకాది గ్రంథాలయందు మరియు భగవద్గీతలో 18 అధ్యాయాలు యోగం పేరుతోనే పేర్కొనబడినాయి. సమస్త మానవ జాతికి యోగం ఒక వరం. యోగము యొక్క నిర్వచనం మహర్షి పతంజలి చాలా స్పష్టంగా తెలిపారు. యోగశ్చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. యోగం అంటే చిత్తవృత్తి నిరోధం చేయడం. నిరోధిస్తే ఏమవుతుంది? తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ద్రష్ట అయినటువంటి యోగి తన స్వరూపంలోనే స్థితం కాగలుగుతాడు. తన స్వరూపంలో అర్థం చేసుకోగలుగుతాడు. ఏదైతే తన స్వరూపం ఉందో కొన్ని జన్మల నుంచి తన స్వరూపం యొక్క అవగాహన లేకుండానే జన్మల పైన జన్మలు తీసుకుంటూ ఉన్నది ఈ జీవుడు. అది కేవలము యోగం ద్వారానే ఇన్ని జన్మల యొక్క ఏదైతే పరిణామం ఉందో, ఏదైతే ప్రయోజనం ఉందో అది కేవలం యోగం ద్వారానే సిద్ధించగలుగుతుంది. కోటి జన్మలు వ్యర్థంగా పోయి ఉండవచ్చు. ఎందుకంటే పరమాత్మను ప్రాప్తించలేదు. కాబట్టి ఈశ్వరుని ప్రాప్తించకుంటే మోక్షం కూడా దొరకలేదు. అందుకే యోగము ప్రతి ఒక్క ఆత్మకు ఒక సమాధానం అది. సమాధికి అన్నింటికన్నా గొప్ప నిర్వచనం, గొప్ప సమాధానం ఏంటిదంటే ఈశ్వర ప్రణిధానాద్వా. సమాధికి ఏది గొప్ప సాధనము అంటే ఈశ్వర ప్రణిధానాద్వా అని మహర్షి పతంజలి స్వయంగా రాశారు. అంటే ఆ పరమాత్ముని పరిచయము, నిర్వచనం ఏమిటి అంటే క్లేశ కర్మ విపాకాశైర్ అప్రామృష్ట పురుష విశేష ఈశ్వర. క్లేశములు, కర్మాల యొక్క పరిణామాలతోని అత్యంతంగా సంబంధం లేనటువంటి ఏదైతే సత్తా ఉందో, పురుష విశేషుడు ఉన్నాడో అదే ఈశ్వరుడు. పరమాత్మనికి ఎప్పుడు ఏ క్లేశాలు అంటలేవు, ఏ కర్మాలలో చిక్కుకోడు. కాబట్టి అన్నింటికన్నా అతీతమైనటువంటి ఒక మహాశక్తి, మహాజ్ఞానం యొక్క స్వరూపం, సర్వ జగత్తును సృజించినటువంటి ఆ శక్తి, ఆ జ్ఞానము యొక్క పరిచయము శబ్దాలతోని ఎవరు చెప్పలేరు. శాస్త్రము ఒకంతకు మనకు ఉపయోగపడుతుంది, కానీ శాస్త్రం మనకు దర్శనం చేపించదు. దర్శనం చేయడానికి అవకాశం మట్టుకిస్తుంది. ఏ విధంగా పరమాత్మను దర్శించుకోవాలనో దాని యొక్క మార్గం ప్రశస్తం చేసి ఉన్నది. కాబట్టి శ్రీకృష్ణుడు కూడా తాను భగవద్గీతలో ఎన్నో శ్లోకాల ద్వారా యోగం యొక్క ప్రాశస్త్యం చెప్పారు. కానీ సాధారణంగా సరళంగా తపస్విభ్యో అధికో యోగి జానిభ్యో విమతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జన. ఎన్ని రకాల తపములు ఉన్నాయో అన్నింటికన్నా యోగం గొప్పది. అటువంటి యోగం చేసేవాడు యోగి గొప్పవాడు. జానిభ్యపు మతోధిక, ఎంతమంది జ్ఞానులు ఉన్నారో అందరికన్నా యోగి గొప్పవాడు. కర్మిభ్యశ్చధికో యోగి, ఎందరో ఈ లోకంలో గొప్ప గొప్ప కర్మలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ కర్మల అన్నింటికన్నా కూడా ఎవరైతే పరమాత్మని గురించి నిరంతరం ప్రయత్నం చేసేవాడు ఉన్నాడో అతడు
ఆ కర్మ చేసేవారి కన్నా కూడా గొప్పవాడు. తస్మాత్ యోగి భవ అర్జున. అందుకే హే అర్జున నువ్వు యోగివి కా అని గొప్ప నిర్దేశం చేశాడు. మనకు ఏదైతే వేదంలో పరమాత్ముని యొక్క యోగం విశేషత గురించి, ఇంకా యోగం యొక్క ప్రాశస్త్యం గురించి చెప్పిన మంత్రాలలో ఇది ఋగ్వేదాది భాష్య భూమికలు ఏదైతే ఉపాసన ప్రకరణం ఉందో దాంట్లో ముందుగా రాసినటువంటి మంత్రంను తీసుకొని చెప్పుకుందాం. యుంజతే మన ఉత యుంజతే ధియో విప్రా విప్రస్య బృహతో విపశ్చితః విహోత్రా దధే వయునా విదేక ఇన్మహీ దేవస్య సవితుః పరిష్టుతిః. ఓం యుంజతే మన ఉత యుంజతే ధియో. యుంజతే అస్య అభిప్రాయः అత్ర జీవేన సదా పరమేశ్వరస్య ఏవ ఉపాసనా కర్తవ్యేతి విధీయతే. యుంజతే శబ్దానికి అర్థము ఋషి దయానందుల వారు రాశారు. అత్ర జీవేన సదా ప్రతి జీవుని ద్వారా నిరంతరము పరమేశ్వరస్య ఏవ ఉపాసనా కర్తవ్యం. పరమేశ్వరుని యొక్క ఉపాసననే కర్తవ్యం ఉంది. దీని అంటే అభిప్రాయం ఏంటంటే ఉపాసన ఏదైతే సమయం నిర్ధారణ చేసుకుంటామో ఆ సమయంలోనైతే ఉపాసన చేయాల్సిందే. కానీ మనకు స్వాధ్యాయం యొక్క నిర్వచనంలో కూడా నడుస్తూ, కూర్చుంటూ, లేస్తూ, పండుకుంటూ అన్ని సమయంలో స్వాధ్యాయం చేయమని ఒకటి మనకు శాస్త్రం చెప్పి ఉన్నది. అంటే అది ఏ విధంగా ఏ విధంగా అది చేయగలుగుతాం మనం. అంటే నిరంతరం లోపల జపం చేయడం ఏదైతే ఒక అభ్యాసం ఉందో అది నిరంతరం చేస్తూ తనకు తాను యుక్తం కాగలిగినటువంటి సాధకుడికి సాధనలో ప్రవృత్తి కాగలుగుతుంది. విప్రాహ ఈశ్వరోపాసక మేధావినః హోత్రః. విప్రులంటే ఎవరు? అంటే విశేష ప్రజ్ఞ గలవారు. ఎవరు విశేష ప్రజ్ఞ గలవారు? ఈశ్వరుని ఉపాసించే మేధావులే నిజంగా విశేష ప్రజ్ఞ గలవారు. నిజంగా ఈ జన్మకి ఏది సార్థకతనిస్తుందో దాని గురించి ఆలోచించే వాళ్ళే నిజమైనటువంటి ప్రజ్ఞ గలవారని చెప్పుకోవచ్చు. విప్రస్య సర్వజ్ఞస్య పరమేశ్వరస్య మధ్యే. సర్వజ్ఞుడైన పరమేశ్వరుని మధ్యలో మనః యుంజతే యుక్తం కుర్వంతి మనసును యుక్తం చేస్తారు. ఉత ధియః అపి బుద్ధివృత్తిస్తస్యైవ మధ్యే యుంజతే. మనసుని ఎక్కడైతే యుక్తం చేస్తామో అక్కడనే బుద్ధిని కూడా యుక్తం చేయడమే యోగం. కథం భూతః స పరమేశ్వరః. ఆ పరమేశ్వరుడు ఎవడయ్యా? ఆయన ఏ విధంగా ఉన్నాడు? సర్వమిదం జగత్యః. ఈ సమస్త జగత్ ఏదైతే ఉందో అది సమస్తము పరమాత్మని యొక్క నిర్వచనం ఉంది. పరమాత్మని యొక్క వ్యాఖ్యానం ఉంది. పరమాత్ముని యొక్క పరిచయం ఉంది. ఇంత పెద్ద బ్రహ్మాండము ఒక్క పృథ్వీ కాదు, అసంఖ్యాత పృథులు, అసంఖ్యాతమైనటువంటి ఇవైతే సౌరమండలాలు కలిస్తే ఇప్పటికీ కూడా ఈ ఈ సృష్టి ఎంతుందో ఏ వైజ్ఞానికుడు కనుక్కోలేకపోయిండు. సో ఆ విధంగా సర్వమిదం జగత్యః సమస్త బ్రహ్మాండం కూడా పరమాత్ముని యొక్క పరిచయమే. త్రిపాదూర్ధ్వం ఉదయిత్ పురుషః పాదో అస్య భవత్ పునః. ఈ 3 పాదాలు పరమాత్మునివి. నిర్వచనం అంటే తెలుసుకున్నటువంటి స్థితిలోనే ఒక్క పాదం ఈ సమస్త బ్రహ్మాండం ఉందని మనకు వేదం చెప్తుంది. విదధే విదధే తథా అంటే సృష్టించును. వైనా విదేక ఇన్మహి సర్వేషాం జీవానాం శుభాశుభాని యాని ప్రజానాని ప్రజాశ్చ తాని యో వేద స వైనావిద్. సర్వేషాం జీవానాం సమస్త జీవుల యొక్క శుభము అశుభము వాళ్ళ యొక్క కర్మలు వాళ్ళ యొక్క జ్ఞానమును ఇంకా ప్రజల యొక్క స్వరూపమును ఎవరైతే తెలుసుకుంటాడో అతడే వైనావీత్. వైనావీత్ అనే దానికి जो सब जीवों के जानो तथा प्रजा का भी प्रजा का भी साक्षी है वही एक परमात्मा सर्वत्र व्यापक है कि जिससे बड़ा कोई उत्तम पदार्थ नहीं है. హిందీలో కూడా పరమాత్మని యొక్క ఈ విషయంలో స్వామీజీ చాలా గొప్పగా సబ్ జీవం కే జానో ప్రతి జీవుని యొక్క జ్ఞానం యందు తథా ప్రజాకి కాభీ సాక్షి హై సమస్త ప్రజల యొక్క సాక్షి కూడా ఉన్నాడు అతని. వహి ఏక్ పరమాత్మ సర్వత్ర వ్యాపక్ హై. అందరి జీవుల రచన ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కటి విశేషత.
గోరు నుండి మన యొక్క హృదయం వరకు, బుద్ధి వరకు, ఈ నరాల యొక్క సముచ్చయం ప్రతి ఒక్కటి విశేషత ఉంది. ఏదేది ఈశ్వరుడు చేశాడో అది ఏ మనిషి ఇంతవరకు తయారు చేయలేడు కూడా. సో, ఆ విధంగా పరమాత్ముని యొక్క గొప్పతనము చాలా విశిష్టమైనది. స ఏకో అద్వితీయోస్తి. ఆయన ఒక్కడే ఉన్నాడు. అద్వితీయుడు ఇంకొక వేరే వాళ్ళు పరమాత్మనితో సమానం ఎవరు లేరు. ఇత్ సర్వత్ర వ్యాప్తో జ్ఞాన స్వరూపశ్చ నా అస్మాత్ పర ఉత్తమః కశ్చిత్ పదార్థో వర్తతే ఇతి. సర్వత్ర వ్యాప్త పరమాత్ముడు సర్వత్ర వ్యాప్తమై ఉన్నాడు. జ్ఞాన స్వరూపుడై ఉన్నాడు. అతని కన్నా ఉత్తమమైనటువంటిది ఏది ఈ ప్రపంచంలో లేదు. తస్య దేవస్య సర్వ జగత్ ప్రకాశకస్య సమస్త జగత్తును ప్రకాశింపజేసినటువంటి సవితుః సర్వ జగత్ ఉత్పాదకస్య ఈశ్వరస్య సర్వైర్మనుష్యై సర్వ జగత్తును ఉత్పన్నం చేసినటువంటి ఆ ఈశ్వరుని సర్వైర్మనుష్యస్ అందరి మనుషుల ద్వారా పరిష్కృతి పరితః సర్వతః స్తుతి కార్య అన్ని విధాలుగా స్తుతించడము వాళ్ళ కర్తవ్యం ఉంది. కథంభూతః స్తుతి ఏ విధంగా ఉంది పరమాత్మని స్తుతి? మహతీత్యర్థః చాలా గొప్పగా ఉంది. ఏవం కృతే సతి జీవాః పరమేశ్వరం ఉపగచ్చంతి. పరమాత్మని స్తుతి చేస్తే ఏమవుతుంది? పరమాత్మని యొక్క పరిచయం దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా పరమేశ్వరుణ్ణి ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. దానిని హిందీలో సబ్సే బడి అర్థాత్ జిస్కి సమాన్ కిసి దూసరేకి హోయి నే సక్తి. పరమాత్మని సమానంగా ఇంకెవరు స్తుతి కాజాలదు. ఎందుకంటే పరమాత్మనికి సమానం ఎవరు ఉండరు కాబట్టి. ఈ విధంగా ఈశ్వరుని యొక్క గొప్పతనము, ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం గురించి ఏదైతే మనకు చెప్పబడిందో అది మన అందరికీ కూడా అనుకరణీయమైనటువంటిది. ఇదే మంత్రానికి వేదంలో ఇది ఋగ్వేదాది భాష భూమికలోని అర్థము. వేద భాష్యంలో స్వామీజీ ఏ యుక్తాహార విహార ఏకాంతే దేశే పరమాత్మానం యుంజతే తే తత్వవిజ్ఞానం ప్రాప్య నిత్యం సుఖం యాంతి. ఎవరైతే ఏ యుక్తాహార విహార ఎవరు ఆహార విహారాలలో జితేంద్రులై ఉన్నారో ఏకాంత దేశంలో పరమాత్మనితోని యుక్తం కాగలుగుతారో తే తత్వ విజ్ఞానం ప్రాప్య నిత్యం సుఖం యాంతి. వాళ్ళ విజ్ఞానం పొంది నిత్యము సుఖము అనుభవిస్తారు. కాబట్టి మానవ జన్మానికి సార్థకత కేవలం పరమాత్మ యొక్క స్తుతి, పరమాత్మని ప్రార్థించడం, ప్రార్థన, స్తుతి, ప్రార్థన, ఉపాసన ఈ 3 అత్యంత ముఖ్యమైనటువంటిది. అదే మానవ జన్మకు సార్థకతను ఇవ్వగలుగుతుంది. ఓం శాంతి.